గుజరాత్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ అందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తోంది. నరేంద్ర మోడీని గద్దెదించడమే లక్ష్యంగా ప్రజా వికాస్ దర్శన్ 2012 పేరిట ప్రజలకు తాయిలాలు ఎరవేస్తోంది. ఇప్పటికే పలు ప్రజాకర్షక పథకాలు ప్రకటించిన కాంగ్రెస్ నేతలు తాజాగా ఉచిత గృహ నిర్మాణ పథకానికి తెరతీశారు. గుజరాత్లో 17 సంవత్సరాలుగా అధికార పీఠానికి దూరమైన కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. బీజేపీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రజా వికాస్ దర్శన్ 2012 పేరిట పలు ప్రజాకర్షక పథకాలకు రూపకల్పన చేసింది. ముఖ్యంగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి దన్నుగా నిలిచిన మహిళా ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అధికారాన్ని అందుకునేందుకు ఇప్పటికే పలు ప్రజాకర్షక పథకాలను ప్రకటించిన హస్తం పార్టీ నేతలు తాజాగా మరో భారీ పథకానికి అంకురార్పణ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలో తీసుకొస్తే గ్రామీణ మధ్యతరగతి పేదలకు ఉచితంగా 100 గజాల స్థలాన్ని ఇస్తామని ప్రకటించారు. ఇంటి నిర్మాణం కోసం ₹1,00,000 రుణ సౌకర్యాన్ని అందిస్తామని పేర్కొన్నారు. రుణాన్ని 15 సంవత్సరాల వరకు తిరిగి కట్టుకునే అవకాశాన్ని ఇస్తామని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్జున్ మోద్వాదియా తెలిపారు. గుజరాత్ ప్రజా వికాస్ దర్శన్ 2012 के तहत रूरल एरिया में भी अगर कांग्रेस सत्ता पर आएगी तो रूरल एरिया में जैसी तरह स्वर्गस्थ इंदिरा जी ने 20 पॉइंट प्रोग्राम के तहत 100 यार्ड प्लॉट मुफ्त दिया था, ऐसा प्लॉट हम हर गांव में मुहैया करवाएंगे और उस पर 30 स्क्वायर मीटर का मकान बनाने के लिए भी हम उसको लोन की व्यवस्था कराएंगे, मार्जिन मनी की व्यवस्था कराएंगे और जो इंटरेस्ट रेट है उसमें 50% है वो हम सब्सिडी देंगे. తాజాగా కాంగ్రెస్ ప్రతిపాదించిన ఉచిత గృహ నిర్మాణ పథకానికి మహిళల నుంచి భారీ స్పందన లభించింది. దరఖాస్తులు తీసుకునేందుకు గాంధీనగర్లోని కాంగ్రెస్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారు. ఫలితంగా ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 15 లక్షల మందికి ఈ పథకాన్ని అందుబాటులోకి తెస్తామని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. కాంగ్రెస్ అంచనా ప్రకారం గుజరాత్లో 3 లక్షల మంది ప్రజలు అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. 19 లక్షల మందికి ఇప్పటికీ సరైన నివాస సదుపాయాలు లేవు. తమ ప్రకటనకు వచ్చిన స్పందనతో కాంగ్రెస్ నేతలు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.